హాయ్ టు ఆల్, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. అండ్ ముందుగా అయితే మనం కొత్తిమీర, పుదీనా అండ్ టమాటో, ఆనియన్స్ అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకొని మనం రెడీగా ఉండాలన్నమాట. అండ్ మేమైతే కానీ ఒక 2 kgs వరకు ఫిషెస్ అనేది తీసుకున్నాము. అండ్ ఈ ఫిషెస్ అనేవి మంచిగా మనకు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు అయితే మనం కారం పొడి వేసుకోవాలి. అందులో మనకు సాల్ట్ కూడా 1 to 1 స్పూన్ వరకు సాల్ట్ కలుపుకోవాలి. ఒక లెమన్ కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మనం ముక్కలు పట్టే విధంగా మొత్తం కలుపుకొని ఒక 15 minutes వరకు అయితే మనం పక్కకు పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకు ఆ ముక్కలకు అనేది ఒక స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఒక 15 minutes వరకు మనం అవన్నీ ముక్కలకు పట్టే విధంగా కారం, ఉప్పు పట్టే విధంగా మనం సైడ్కి పెట్టుకొని ఉంచుకుందాం. ఇంకా నేనైతే కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో వచ్చేసిందంటే ఒక 4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలన్నమాట. అండ్ మన వచ్చేసిందంటే 2 kgs ఫిషెస్ కాబట్టి నేనైతే 4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇంకా మనకు ఆయిల్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర అండ్ వెన్నుమిర్చి ఈ విధంగా వేసుకొని అది ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి కూడా ఏంటంటే ఒక ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనకు కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. ఆ కరివేపాకు కూడా మనకు అవి నూనెలో ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం ఏదైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. అలా కలుపుకున్న అవి కూడా మనకి ఏంటంటే ఉల్లిపాయలు ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో టమాటా వేసుకోవాలి. ఆ టమాటా అండ్ ఉల్లిపాయలు కూడా మనకు మంచిగా అవి ఫ్రై చేస్తూ కలిపెడుతూ ఉండాలన్నమాట. అలా ఒక 5 to 10 minutes వరకు ఏంటంటే మనకు మంచిగా ఫ్రై అయ్యే విధంగా మనం కలపెడుతూ ఉండాలి. కింద మనకు అవి అడుగంటుకోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనకు అందులో 1.5 స్పూన్ వరకు అయితే కానీ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇక అల్లం పేస్ట్ అయితే కానీ మనకు ఒక కర్రీకి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి. అలా పసుపు వేసుకొని మంచిగా మనం కలుపుతున్నాం అనమాట. అలా కలిపిన తర్వాత ఏంటంటే మనం ఒక పుదీనా వేసుకోవాలి. ఆ పుదీనా కూడా ఏంటంటే మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఒక 3 to 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే నేను ఒక 1 స్పూన్ వరకు అయితే 1 to 1.5 స్పూన్ వరకు అయితే కానీ ధనియాల పౌడర్ వేసుకున్నాను అనమాట. ఆ ధనియాల పౌడర్ కూడా మనకి వేసుకొని అవి మంచిగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా ఒక 2 minutes అయిపోయిన తర్వాత అందులో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు అయితే కారం పొడి వేసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 3 స్పూన్స్ వేసుకొని మనం ముందుగానే ఫిష్ కానీ మనం కారంతో కలిపెట్టుకున్నాం కాబట్టి సో అందుకోసమని ఇందులో అయితే నేను ఒక 4 స్పూన్స్ అయితే మనం కారం తీసుకున్నాను. అండ్ సాల్ట్ వచ్చేసిందంటే ఒక 2 స్పూన్స్ వరకు అయితే సాల్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా కారం అండ్ సాల్ట్ కలిసే విధంగా మొత్తం కలిపెట్టుకోవాలి. అలా 2 minutes ఫ్రై అయిన తర్వాత మన చింతపులుసు అనేది తీసుకోవాలన్నమాట. అలా ఒక 10 to 15 minutes వరకు ఆ చింతపులుసు అనేది బాగా మసిలే వరకు మనం చూసుకోవాలి. అలా 15 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి బాగా మసిలిన తర్వాత అందులో మన యొక్క ఫిషెస్ అనేవి వేసుకోవాలన్నమాట. అలా ఫిషెస్ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు అవి బాగా ఉడికే విధంగా. అండ్ అవి ఏంటంటే మధ్యలో మనం ఏంటంటే గంటతో పెట్టి మనం కలబెట్టదు అనమాట. ఇవి ఏంటంటే మనకు విరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలా క్లాత్ తీసుకొని క్లాత్తోని ఈ విధంగా మనకి ఏంటంటే కలబెట్టుకుంటే బెస్ట్ అనమాట. అంటే గంటతో పెట్టుకుంటే అవి ముక్కలు తులిపోతాయి కాబట్టి. వేసిన తర్వాత ఇంకా అందులో నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే గరం మసాలా వేసుకున్నాను. అండ్ దాంతోపాటుగా కొత్తిమీర వేసాను అనమాట.
అండ్ ఆ విధంగా మనకు క్లాత్తో ఆ విధంగా కలపెట్టుకొని ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇంకా మన చేపల పులుసు అనేది ఏ విధంగా చేయాలంటే చాలా సింపుల్గా అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.